హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి ఎవరికన్నా జ్వరం వచ్చి అన్నం తినబుద్ధి కాకుంటే నేను ఈరోజు చెప్పేటివి చేసుకొని తినండి. అన్నము కడుపు నిండా తింటారు. ఫస్ట్ అయితే ఒక 4 గుడ్లు బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియను, తర్వాత వెల్లుల్లి కారం ఇవి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి, మరీ కొంచెం వేయొద్దండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం కూడా వేసుకోండి. వెల్లుల్లి కారము కొంచెము కారము ఎక్కువనే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరీ తక్కువ వేసుకోవద్దండి, సప్పగా ఉంటుంది. కొంచెం వెల్లుల్లి కారం వేసుకోండి. వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి కచ్చాపచ్చాగా దంచండి రోట్లో. ఆయిల్లో ఆనియన్ ఫ్రై ఉంటాయి కదా, తర్వాత వెల్లుల్లి కారం వేసి బాగా ఫ్రై చేసి, అప్పుడు బాయిల్ చేసిన గుడ్లు సగానికి కట్ చేసి బాండీలో వేసి బాగా కలపండి. ఇంకా బాగా కలిపిన తర్వాత ఇలా వేడి అన్నంలో కొంచెం నెయ్యి, మిక్చర్ వేసుకొని కలుపుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ గోంగూర చట్నీ కూడా చేశాను అన్నమాట. గోంగూర చట్నీ, తర్వాత ఇవి వచ్చేసి మిక్చర్, ఇంకా కోడిగుడ్లు బాయిల్ చేసిన వెల్లుల్లి కారంతో చేసిన కర్రీ చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో వేరే రెసిపీ చూడండి. ఇప్పుడు నేను చెప్తున్నది, అన్నం అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నము, మామిడికాయ తొక్క తీసేసి, మామిడికాయ ముక్కలు కట్ చేసి, మామిడికాయ టెంక ఉంటుంది కదా, ఆ టెంక వేసేసి పప్పు చేశాను అన్నమాట. మామిడికాయ పప్పు, మళ్ళీ వెల్లుల్లి కారము, ఇక్కడ వచ్చేసి మామిడికాయ ముక్కలతోటిగా చట్నీ చేసాను. మిక్సీలో మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టాను. ఇక్కడ వచ్చేసి కొన్ని వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి దంచి పక్కన పెట్టాను. ఇదొక చట్నీ, ఇదొక చట్నీ, 2 రకాల చట్నీలు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలాగ చేసుకొని తినండి. కడుపు నిండా అన్నం తింటారు. మరి ఏమి లావు కాదులేండి, ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో చేసుకునేటివి హెల్తీ కాబట్టి తినండి. కొంచెం టైం కేటాయించి వాకింగ్ చేయండి. ఓకే, కంపల్సరీ మీకోసం మీరు 1 గంట టైం కేటాయించి వాకింగ్ చేయాలి. లేకపోతే మరి వెయిట్ పెరిగినారంటే, వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టం అన్నమాట. అందుకే కడుపు నిండా తినండి, వాకింగ్ చేయండి. ఇదిగోండి, ఇంకా పప్పు అయితే అయిపోయింది. పప్పు బాగా తగినంత ఉప్పు వేసి పప్పు రామి పక్కన పెట్టేశాను. ఇంకా తిరువాత వేసేయడమే. పప్పు తిరువాత వేసిన తర్వాత ఇంకా వెల్లుల్లి కారము, మామిడికాయ చట్నీ కూడా తిరువాత వేసేసాను అన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి, ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ఒక్కొక్కటి ఎలా టేస్ట్ ఉందో చెప్తాను. ఓకే, ఫస్ట్ అన్నం వేసి ఇంకా చట్నీ వేసాను, మామిడికాయ చట్నీ, తర్వాత వెల్లుల్లి కారం, ఇంకా పప్పు, తర్వాత వచ్చేసి కొంచెం పప్పు పక్కకు తీసి ఇందులో కొన్ని చింతపండు నీళ్లు వేసి, మిరియాలు, వెల్లుల్లి దంచి కచ్చాపచ్చాగా రసం చేశాను అన్నమాట. కొంచెం రసం పౌడర్ కూడా వేసి, ఈ ఎండాకాలము ఒక 4 రకాలు ఉంటే కడుపు నిండా తింటారనమాట పిల్లలు. లేకుంటే నాకు వద్దమ్మా, ఆకలి అవుతలేదు, వద్దు, నాకు వద్దు, తినబుద్ధి అవుతలేదు అని చెప్పేసి పిల్లలకి నచ్చదు, ఊరికే నీళ్ళు తాగి కడుపు నింపు వేసుకుంటుంటారు. మంచిగా వంట చేసి పెడితే పిల్లలు కడుపు నిండా తింటారనమాట. ఇదిగోండి, ఇంకా వడియాలు వేయించాను. తర్వాత పెరుగు మిరపకాయలు. కారం ఎక్కువైపోతుందేమో అనుకుంటారేమో, ఏమీ కాదు, కారమే లేదు, మామూలుగా ఉందన్నమాట. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ సూపర్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మామిడికాయ చట్నీతో తింటున్నాను.
మీరు తినండి, పిల్లలకి కలిపి పెట్టండి. మీరు తింటూనే పిల్లలు బాగా తింటారనమాట. వాళ్ళతో బాగా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా అన్నం పెట్టేయాలి పిల్లలకి ఇలా కలిపేసి. పిల్లలు పెద్దగా అయిపోయినా మనకు చిన్నపిల్లలే కదా, వాళ్ళ చేతితో వాళ్ళు తిన్నారు. మనం కలిపి పెడితే ముద్దలు కడుపు నిండా తినేస్తారు. ఓకే అండి, ఇదే ఈ రోజుకి నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. లాస్ట్కి కొంచెం పెరుగన్నం తినండి, ఫైనల్గా కడుపు నిండిపోతుంది. ఇంకా ఫైనల్గా కొంచెం పెరుగేసుకొని తినేయండి. ఓకే, అంతేనండి రోజుకి వీడియో. బాయ్.